ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి. డిజైన్ పేపర్ తయారు చేయడం కూడా చూపించాను. ఇక్కడ మీరు ఈ పేపర్ తయారు చేసుకోవాలి. పేపర్ అంటే ఏంటి, స్టార్టింగ్ అనేది ఇలా ఉందన్నమాట. ఇది జస్ట్ ఒక్కటే ఉంది హ్యాండ్ మీద. ఇది ఇక్కడ కనిపిస్తుందా, ఒక్కసారి ఈ గీత అనేది గీసేయండి. ఇక్కడ నేను గీస్తున్నాను చూడండి. ఇలా అనేది ముందు మెలికి అనేది వేసేయాలి. ఈ మెలికి అనేది కంపల్సరీగా ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మెలికి అనేది మీకు వచ్చేసింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ ఏం తెలుసా మీకు, ఇక్కడ ఈ కొమ్మ వస్తుంది. స్టార్టింగ్ చూశారు కదా, ఈ కొమ్మ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇక్కడ నుంచి మొదలయ్యి చూడండి, ఇక్కడ ఇక్కడ అనేది ఒకటి వస్తుంది, రెండోది అనేది అక్కడ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఆకు అనేది వస్తుంది. ఆకు అనేది ఇది చాలా ఈజీ, తొందరగా వేసేసే డిజైన్ అనమాట. మీరు అనుకుంటే నిమిషాల్లో వేసేస్తారు. ఇది పెద్ద సమస్య కాదు. కాకపోతే ఏంటంటే మన సబ్స్క్రైబరు అడిగారు అనమాట, నాకు కన్ఫ్యూజ్గా ఉంది అన్నయ్య, కొంచెం దయచేసి ఈ వీడియో చేయండి, నా కోసం ఈ డిజైన్ ఎలా కుట్టాలో వేయండి అని చెప్పి ఫోటో పంపించారు. అందువల్ల నేను ఆమె రిక్వెస్ట్ మీద కొన్ని రోజుల నుంచి చెప్పడం వల్ల గత 20 రోజుల నుంచి ఇక తప్పదు అని చెప్పి ఈ సిచ్యువేషన్ అనేది క్లియర్ చేద్దానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ చూసారా, ఇలాగే అనేది ఇటు అనేది ఒక గీత అనేది గీసుకోవాలి. మీరు పెన్తో గీసుకోండి. ముందు మీరు పెన్తోనే చేసుకోండి. ఇలా చేసుకుని నీట్గా వేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ వర్క్ అనమాట. ఇది హ్యాండ్కి ఒక్కటే వస్తుంది కానీ తొందరగా అయిపోయే వర్కుల్లో ఈ వర్క్ అనమాట. చూడండి ఎంత ఈజీగా నేను మాటల్లోనే నేను ఈ డిజైన్ పేపర్ అనేది తయారు చేసేస్తున్నాను. చూసారా, ఇలా అనేది మీరు డిజైన్ పేపర్ అనేది తయారు చేసుకోండి. మీకు మంచి మంచి ఐడియాస్ అనేవి వస్తాయి. మా మగ్గం వర్క్ యాప్ అనేది 1 year కోర్స్ అనేది తీసుకోండి. 100% మీరు వర్క్ అనేది నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయి అనేది ఆ కోర్సులో ఉంది. అది కూడా గమనించండి. చివరిలో వీడియో ఉంది, చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రీ కోర్స్ కూడా ఉంది దాంట్లో ఒక వీడియో అనేది. మీకు శాంపిల్ కూడా చూడండి, ఎలా నేర్పిస్తున్నామో మీకు అర్థమైపోతుంది. చూసారు కదా, ఇక్కడ అనేది ఈ ఆకు అనేది ఇక్కడ వేసేసాను. చూసారా, సేమ్ సిచ్యువేషన్ అనమాట. మళ్ళీ ఇలా అనేది గీత అనేది గీసుకొని ఇక్కడ అనేది ఒకటి తీసుకుని ఇంకోటి ఇలా జస్ట్ అయిపోతూ వచ్చింది. చూసా ఎంత ఈజీగా నేను తయారు చేశాను. చూసారా, చాలా చాలా ఈజీగా కంప్లీట్ చేశాను. ఇదంతా ఇలాగే మొత్తం చేసేసిన తర్వాత చూపిస్తాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ డిజైన్ పేపర్స్ అనేవి చాలా ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న సింపుల్ అనేవి చూడండి. ఇది ఒకటి వేసేస్తే ఎంత ఎక్సలెంట్గా ఉంది చూసారా హ్యాండ్కి. ఇదే సిచ్యువేషన్ ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఓకేనా, ఇప్పుడు పేపర్ అనేది తయారు చేయడం మీకు అర్థమైపోయిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అనేది ఇంకో లైన్ కూడా ఉంది. ఇక్కడ ఇలా అనేది లాగి ఇక్కడ ఒకటి, మరొకటి, 2, 4 అనేది వేసేసి సేమ్ సిచ్యువేషన్ రౌండ్ అనేది పూసలు వచ్చేటట్లుగా గీసుకోవాలి. అయిపోయే. ఇంకా ఇక్కడ ఒక ఆకు అనేది వస్తుంది. చూసారా, ఆకు అనేది ఒకవైపే ఆకులు ఉన్నాయి, ఇంకోవైపు లేవు. ఓకేనా, అది గమనించండి. ఇక్కడ ఆకు వేసాను, మళ్ళీ ఇంకోటి అనేది ఇలా గీసేయాలన్నమాట. అంతే, అయిపోయింది. ఇటువైపు కూడా సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక ఆకు అనేది ఇటువైపు వచ్చింది. చూసారా, ఇక్కడ ఒకటి వచ్చింది. ఈ ఆకు అనేది కూడా ఇలా వేసేసి చక్కగా ఒకటి అనేది గీసేయండి. జస్ట్ అయిపోయింది. ఫ్లవర్స్ అనేది వేసుకున్నారు. ఇదే మీకు అర్థమవుతే ఇలాంటి డిజైన్ పేపర్లు మీరు 100 తయారు చేసేస్తారు. ఓకేనా, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, మేము అందజేసే హై క్వాలిటీ సూదుల వల్ల కూడా చాలామంది వర్క్ అనేది స్మూత్నెస్గా ఈజీగా నేర్చుకున్నారు. సక్సెస్ అనేది జరిగిందనమాట. 100% గ్యారంటీ. ఇది చాలా ఈజీ అనమాట. ఇక్కడ దాకా నేను డిజైన్ పేపర్ తయారు చేశాను. ఇక మీరు చూసుకోండి, మీరు డిజైన్ పేపర్ ఎలా తయారు చేసుకోవాలనేది అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఈ ప్రింట్ అనేది గీసేసి వర్క్ అనేది చేసి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది ప్రింట్ పేపర్ అనేది కింద నుంచి వైట్ మీద పెట్టాను. లైట్ క్లాతుల మీద కింద నుంచే ఇలా పేపర్ అనేది పెట్టుకుని చక్కగా ఈ పెన్సిల్ పట్టుకుని ఇలా అనేది గీసేయండి. డిజైన్ పేపర్ అనేది చాలా ఈజీగా ఈ వర్క్ అంతా చేసేవచ్చు.
ఇది చాలా సులభమైన వర్క్ అనమాట. ఇలా అనేది మీరు జస్ట్ అనేది ఇలా పెన్సిల్తో గీసుకోండి. గీసుకుని చక్కగా ఈ డిజైన్ అంతా మీకు వచ్చేస్తుంది. చాలా చాలా ఈజీగా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా అనేది గీసుకోండి జస్ట్. ఓకేనా, చూసారా ఎంత ఎక్సలెంట్గా అనేది ప్రింట్ అనేది తీసేస్తున్నాను. చూసారా ఇలా అనేది నీట్గా ఈ ప్రింట్ అనేది ఈ డిజైన్ అనేది గీసుకుంటూ వెళ్ళిపోయి ఇలా అనేది ఇక్కడ దాకా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అయిపోయింది. ఇక్కడ చూడండి మరొకటి అనేది ఇలా వేసి ప్రతిదీ గీసేస్తున్నాను. గీసేసిన తర్వాత ఇప్పుడు ఇది పెన్సిల్తో గీయంగానే ఒక వాష్లో పోతుంది అనమాట ప్రింట్ అనేది. మీకు ఏ ఇబ్బంది లేదు పెన్సిల్తో గీస్తే. పెన్నుతో మాత్రం దయచేసి గీయవద్దు, లైఫ్లో పోదు పెన్తో. ఆ పాయింట్ అనేది గమనించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కావాలంటే ఒక ఆకు పెట్టుకోండి గ్యాప్స్ ఉంటే, లేకపోతే ఫోటోలో ఉన్నట్టుగానే మీరు చక్కగా గీసుకోవడమే. ఇలా అనేది ఫ్లవర్ కోసం అంచనా వేసాను, దాని మీద పూసలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఒక ఐడియాతో గీసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఆకు వస్తుంది, ఇక్కడ కూడా ఇంకో ఆకు వస్తుంది. ఇలా అనేది ఫ్లవర్ అనేది గీసాము. ఇక్కడ ఒకటి వేసాము, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మరొకటి అనేది ఇక్కడ కూడా అలాగే గీసాము. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకేనా, ఇక్కడ ఆకు అనేది వచ్చేసింది. ఇప్పుడు చూసారా పర్ఫెక్ట్ అనేది వచ్చేసింది. ప్రింట్ అంతా ఎంత ఎక్సలెంట్గా వచ్చింది చూసారా. దీని మీద వర్క్ చేస్తే సేమ్ అయిపోతుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కాటన్ దారంతో అనేది కంపల్సరీగా ఇలాగే అనేది ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా రెండు బీట్స్కి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి. మీకు చాలా ఈజీ వర్క్ అనమాట. మీ బీట్స్ కుట్టడం అనేది వచ్చేస్తుంది కదా చాలా ఈజీగా. కాటన్ దారం అనేది ఈజీగా మీరు ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటే ఇంకా మంచిది, స్ట్రాంగ్గా ఉంటాయి, కరెక్ట్గా వస్తాయి. చూసారా ఇలా అనేది కుట్టుకుంటూ చూడండి. ఇలా రెండుకి ఒక కుట్టు అనేది వేస్తే దగ్గరగా వస్తాయి అన్నమాట. రెండుకి ఒక కుట్టు అనేది వేస్తే ఎందుకు రెండుకి కుట్టు వేయమంటాం, దగ్గరగా ఉంటాయి, నీట్గా ఉంటాయి. ఒక్కొక్కటి అంటే గ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి, ఆ గ్యాప్స్ అనేవి మనకి ఇబ్బందిగా ఉంటాయి అన్నమాట. అందుకని రెండుకి స్టిచ్ అనేది వేసుకోండి, మీకు నిండుగా దగ్గరగా వస్తాయి అన్నమాట. ఈ పాయింట్ అనేది నోట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ కాటన్ దారం అనేది తీసిన తర్వాత కరెక్ట్గా ఇవి కూడా అలాగే కొమ్మలు అనేవి లైన్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి చూడండి ముడి అనేది వేసేయాలి. చూడండి ఇలా అనేది కాటన్ దారం అనేది వేసిన తర్వాత కరెక్ట్గా రెండు కాదు మూడుకి వేయమాకండి, కదిలిపోతాయి. రెండుకే వేయండి స్టిచ్ అనేది. వేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ అనేది ఇక్కడ దాకా చేసేసిన తర్వాత ముడి వేసేసిన తర్వాత నెక్స్ట్ నేను చూడండి ఈ ఒకటి రెండు కొమ్మలు అనేవి చేసి చూపించేస్తాను. ఇది కూడా మీకు పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది, మొత్తం చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆకులు అనేవి బీట్స్ అనేవి ఇక్కడ చూడండి. ఈ బీట్స్ అనేవి కాటన్ దారంతో అనేది ఇలా ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ మీరు 3 బీట్స్ అనేవి వేసిన తర్వాత 2 కుట్లు వెనకాల వేయాలి. తర్వాత అనేది పైన 2 కుట్లు వేసి ఇక్కడ మళ్ళీ 4 బీట్స్ అనేవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి అనేది 4 బీట్స్ అనేవి పర్ఫెక్ట్గా అనేది వేసుకుని మూడు కానీ మూడు బీట్స్ మధ్యలో 4 బీట్స్ వేయాలి. వేసి ఇక్కడ లోపలికి వెళ్ళి ఇలా ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇక్కడ గమనించండి, ఇది 4 బీట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇక్కడ 3 వస్తాయి, కింద 3 వస్తాయి, గమనించండి. ఓకేనా, ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కాటన్ దారంతో ఈ ఆకు అనేది ఇక్కడ చూడండి 3 అనేది వేసేసానా అనేది 3 అనేది బీట్స్ అనేవి ఇలా కిందకి జరిపి 2 కుట్లు వేసిన తర్వాత వెనకాల మళ్ళీ 2 కుట్లు అనేవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి 2 కుట్లు అనేవి వేసి మళ్ళీ ఇక్కడ చూడండి 4 అనేది వేయాలి. 4 బీట్స్ అనేవి వేసిన తర్వాత 2 కుట్లు వేయాలి. మళ్ళీ వెనకాల అనేది ఒకటి వచ్చేసి ఇలా 2 కుట్లు వేసి మళ్ళీ 3 బీట్స్ అనేవి వేసేయాలి. వేసేస్తే మధ్యలో 4 ఉండాలి కంపల్సరీగా, అది గమనించండి ఈ వర్క్లో మాత్రం. చూసారా ఎంత ఎక్సలెంట్గా అనేది ఆకు అనేది తయారైపోయింది చూసారా. ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది ఏం వర్క్ వచ్చిందో పూసలు చూడండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఫ్లవర్ అనేది స్టార్టింగ్ వేసేటప్పుడు కాటన్ దారంతో కుట్టి ఒక పూస అనేది వదులుకోవాలి, మధ్యలో వదిలేసి ఇక్కడ నుంచి తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట చుట్టూ అనేది. చూడండి ఒక్కొక్క కుట్టు అనేది వేసుకుంటూ కరెక్ట్గా ఇలా అనేది చేసుకుంటూ వెళ్తేనే మీకు ఎక్సలెంట్గా వస్తుంది. ఆ పాయింట్ గమనించండి. మధ్యలో ఫస్ట్ పూస వేసేసి చుట్టూ తిప్పాలి, అర్థమైంది కదా. మరొకసారి చూపిస్తాను. ఇక్కడ గమనించండి, కాటన్ దారంతో 2 కుట్లు కుట్టాలి. కుట్టి ఫస్ట్లో అనేది ఒకటి అనేది వేయాలి. వేసి మళ్ళీ 2 కుట్టు వేసి అక్కడ నుంచి ఒక్కొక్క దానికి ఒక కుట్టు అనేది పూస కిందకి వదలడం, ఒక కుట్టు వేయడం, కిందకి వదిలేయడం, ఇంకో కుట్టు వేయడం, కిందకి వదిలేయడం, ఇంకో కుట్టు వేయడం, కిందకి వదిలేయడం, ఇంకో కుట్టు. అలాగే అనేది ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ అనేది ఎండ్ నాట్ అనేది కరెక్ట్గా ముడి అనేది వేసేస్తే చూడండి ఎక్సలెంట్ అనేది అయిపోయింది. ఇంతే, చాలా ఈజీ అనమాట. స్టార్టింగ్ మాత్రం ఈ పూస వేయడం మాత్రం మర్చిపోదు. మీరు డైరెక్ట్గా వేసి మధ్యలో వేయాలంటే కుదరదు. స్టార్టింగ్ పూస వేసి రౌండ్ వేయాలి. ఓకేనా, ఇప్పుడు ఈ వర్క్లు ఏం వస్తాయో చూపిస్తాను.
చూడండి ఇక్కడ మీరు హ్యాండ్ వర్క్ సూది 5 నంబర్ నీడిల్లో 6 దారాలు వేసేసిన తర్వాత ఇప్పుడు అనేది ఏం చేయాలంటే కంపల్సరీగా ఇక్కడ గమనించండి. ఇక్కడ ఏం చేయాలంటే కరెక్ట్గా మీరు ఈ పూస ఇలా సూది అనేది ఇలా తీయాలి. నాట్స్ అనేది వేసిన తర్వాత ఇలా తీసి కరెక్ట్గా చూడండి ఈ చేత్తో ఇలా పట్టుకుని జస్ట్ అనేది సూదికి ఇలా తిప్పాలన్నమాట. సూదికి తిప్పి ఆ చమ్కీ అనేది తీసుకెళ్ళి ఎక్కడ వేయాలో అక్కడ అనేది కరెక్ట్గా వేసేసి ఇలా అనేది నీట్గా అనేది ఇలా వదిలేయాలి. నాట్ చమ్కీ అనేది వేసేయాలి. మరొకటి అనేది ఈ పక్క వేసేయాలి. వేసేసి మరొకటి అనేది ఇక్కడ అనేది కరెక్ట్గా ఇలా తీయాలన్నమాట. తీసిన తర్వాత మరొక చెయ్యి అనేది ఇలా పట్టుకుని కరెక్ట్గా ఇలా రౌండ్ అనేది తిప్పి పర్ఫెక్ట్గా అనేది ఇలా వేసిన తర్వాత ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేయాలి. వేసి కరెక్ట్గా అనేది పర్ఫెక్ట్గా ఇలా ఈ నాట్ చమ్కీ అనేది ఈ లోంగా నాట్ చమ్కీ అనేది వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది మీకు చమ్కీ బీట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఈ చమ్కీ బీట్స్ అనేవి తీసుకుని కరెక్ట్గా కాటన్ దారంతో 1-2 కుట్లు వేసి చమ్కీ అనేది వదిలేసి కింద 2 కరెక్ట్గా 3 బీట్స్ అనేవి వేసుకోవాలి. వేసుకుని కరెక్ట్గా ఇక్కడ స్టిచ్ అనేది వేసి మళ్ళీ దీనికి క్రాస్ అనేది అయిపోయి మళ్ళీ ఇలా పైకి అనేది వెళ్ళిపోవాలి. కాటన్ దారంతో 2 కుట్లు వేయాలి. వేసిన తర్వాత మరొక చమ్కీ అనేది తీసుకోవాలి. తీసుకుని మరొకటి అనేది ఇలా చమ్కీ వదిలేసి 3 బీట్స్ అనేవి వదిలి కరెక్ట్గా వెనకాల అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది ఇటువైపు అనేది ఎండ నాట్ అనేది వేసేయాలి. ఓకేనా? మరొకసారి చూడండి, ఇక్కడ చమ్కీ అనేది తీసుకున్నాను. ఇలా తీసుకుని కరెక్ట్గా చూడండి ఇక్కడ అనేది 1-2 కుట్లు అనేవి వేస్తున్నాను. మరొకటి అనేది వేసి ఇక్కడ అనేది వేసేస్తున్నాను. మరొకటి అనేది ఇక్కడ అనేది వెళ్ళి కరెక్ట్గా ఇక్కడికి మళ్ళీ 2 కుట్లు వేయాలి. వేసేసిన తర్వాత మళ్ళీ 3 బీట్స్ అనేవి వదిలేసి వెనకాల అనేది 2 కుట్లు వేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. కంప్లీట్ అనేది అయిపోతుంది. చూసారు కదా, ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఇలాగే మీరు ఇక్కడ కంప్లీట్ చేసేస్తే ఇక్కడ కూడా వేసేసి ఇక్కడ కూడా ఈ నాట్స్ అనేవి వేసేస్తే ఇక్కడ దాకా మీకు కంప్లీట్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇలాగే మీరు మొత్తం కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అనేది కంప్లీట్గా ఇవన్నీ కొమ్మలు అనేవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా అయిపోతుంది. పైగా మీకు ఈ వర్క్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. మీరు బ్లౌజ్ మీద హ్యాండ్కి ఒక్కసారి వేసుకుంటే చాలు. అక్కడ డిజైన్ చూస్తున్నారు కదా, అలా అనేది వేసుకోండి. ఓకేనా? అలా అనేది ఈజీగా మీరు కుట్టుకోవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది మీరు పూర్తిగా వర్క్ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీ వర్క్ అనమాట ఇది. మీరు ఈజీగా ఈ బ్లౌజ్ అనేది కుట్టేయవచ్చు. ఒక్క హ్యాండ్కి ఇలా లైన్ అనేది వస్తుంది. నేను చెప్పినట్లుగా ప్రింట్ అనేది ముందు నుంచి వేసుకోండి. చాలా చాలా ఈజీగా ఈ వర్క్ అనేది కుట్టేయవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ రోజు ఒక రోజు మాత్రమే ఆఫర్ అనేది 2600 ఆఫర్ అనేది ఉంది. ఈ ఆఫర్ అనేది 4000 కోర్స్ అనేది 2600కి ఇస్తున్నాం. మగ్గం వర్క్ కోర్స్ అనేది 300 వీడియోస్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా ఈ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా వెళ్ళి యాప్ అనేది ఇలా ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి. నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా మరియు మీకు చూడండి, మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అనమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి, వీడియో కంప్లీట్ గా చివరిగా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది. మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా, దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట. చాలా ఈజీగా చూసారా, ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే, మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ యాప్ వల్ల ఏంటంటే, మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోని అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి, ఇక్కడ నొక్కంగానే చూసారా,
ఇలా అనేది ఉంది చూసారా, ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అన్నమాట. చూడండి, మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుంది అనమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక AARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉండింది, ఇక్కడ బ్లూ కలర్ది. ఈ సెర్చ్ అనేది నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట. ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి, పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ. చూడండి, మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి, ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది, హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి, మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకున్నామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా? మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.